హలో అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా కొన్ని బియ్యాన్ని మనం ఇలా ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. కొద్దిగా ఎరుపు రంగు వచ్చేస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న బియ్యాన్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత ఇలా కొన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్మా రవ్వలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు వేసి మొత్తం అంతా కరిగేదాకా ఇలా మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. కొంచెం ఒక్కసారి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టుకున్నది వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా మరుగుతే ఏంటి అంటే మంచిగా శనగపప్పుకి మంచిగా బెల్లం అనేది పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 కప్పు ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బియ్యపు రవ్వని వేసుకోవాలి. వేసి దగ్గర పడేదాకా ఇలా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలైతే దగ్గర పడిపోతుంది. చాలా ఈజీగా తయారైపోతాయి అన్నమాట. ఇలా అంతా ఉడికిన తర్వాత కొద్దిగా మనం మొత్తం ఇలా ఉడికిన తర్వాత ప్యాన్ తీసి ఇలా పక్కకు పెట్టేసుకొని ఈ బెల్లంలో వేసిన బియ్యం రవ్వ అంతా కూడా చక్కగా మనకి చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుడుముల్లాగా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక 5 నిమిషాలు మనం ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బెల్లం కుడుములు మనకి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి.